పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలు నరసాపురం బెంగళూరు అరుణాచలం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్ల పొడిగింపు, టిట్కో ఇళ్లు పంపిణీ, గోదావరి లంక గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణం, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం. వ్యాఖ్యానం ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం చెప్పారు. పాలకొల్లులో 2016 టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాలను మార్చి 30న నిర్వహించారు. అనంతరం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 5056 టిట్కో ఇళ్లు, 536 PMAY ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. నర్సాపురం నుండి అరుణాచలం, బెంగళూరుల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. మార్చి 31తో ముగిసిన 2 ప్రత్యేక రైళ్లను పండుగ, వేసవకాలం దృష్ట్యా ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్ల సర్వీసులను కొనసాగించాలని కేంద్ర మంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు 2 రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు రహదారుల విస్తరణ, 1400 కోట్ల రూపాయలతో చేపట్టిన జలజీవన్ మిషన్ పనులు, భీమవరంలో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాల పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాసవరం అధికారులను ఆదేశించారు. భీమవరం అధికారులతో మంత్రి సమీక్షిస్తూ మరో 15 రోజుల్లో ఆచంటా భీమవరంలోని డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి వరద నష్టాలను తొలగించేందుకు 23,64,00,000 రూపాయలతో వంతెన నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. లంక గ్రామాల రైతుల వరద కష్టాలను శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. పాలకొల్లులో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రించేందుకు రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రి రామానాయుడు వివరించారు. పాలకొల్లులో 12 కోట్ల రూపాయలతో నరసాపురం కాలువపై వంతెన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వంతెన నిర్మాణం చేపడుతున్నామన్నారు. విద్యుత్ సేవలు అందించడంలో పశ్చిమ గోదావరి జిల్లా 3వ స్థానంలో ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. భీమవరంలో మంత్రి అధికారులతో సమీక్షిస్తూ PM సూర్యఘర్, PM కుసుమ్ నూతన సబ్స్టేషన్ నిర్మాణాలను సమీక్షించారు. జీరో వేస్ట్ కార్యక్రమాన్ని వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టల్స్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా నీటి వనరులు, వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. నర్సాపురం తీర ప్రాంతాల్లోని దర్బరేవు, బియ్యపు తిప్ప, వేముల దీవి ప్రాంతాలు విస్తరించి ఉన్న మడడువుల ప్రాంతాల్లో చేపల చెరువుల త్రవ్వకాలను అనుమతించరాదని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భీమవరంలో మత్స్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ రొయ్యల సాగులో నిషేధిత మందుల వినియోగాన్ని నియంత్రించాలన్నారు. రైతుల సమస్యలను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలంలోని వీరవాసరం, తోలేరు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలను జేసీ పరిశీలించారు. రబీలో ధాన్యం సేకరణపై ఏర్పాట్లను జేసీ అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు అందజేశారు. విద్యార్థుల ఆలోచనలను పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని ఏపీ నెట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ఎన్వి రామారావు చెప్పారు. తాడేపల్లిగూడెంలోని NITలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎక్స్పో 2026ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఉందన్నారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.